ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇండియా రైల్వేలో లోకో పైలట్లు విపరీతంగా ఇబ్బందికైతే గురవుతున్నారు. ఇప్పుడు లక్నోకి చెందినటువంటి లక్నో డివిజన్లో పనిచేస్తున్నటువంటి రాజేష్ అనే ఒక పైలట్ పరిస్థితి ఏంటంటే ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నారు ఆయన. ఈ ఫైల్స్ ఆపరేషన్లో ఆయన ఈ బండి నడపలేకపోతున్నారు. మామూలుగానే లోకో పైలట్లు విపరీతమైనటువంటి వేడిలో పనిచేయాల్సి వస్తుంది. సమ్మర్ అంటే ఇంకా విపరీతమైనటువంటి వేడి. అక్కడ ఏసీ ఉండదు. ఇప్పుడు ఒకవేళ నేను అనేది వందే భారత్ కాదు, మిగతా ట్రైన్స్ గురించి, అది గూడ్స్ కావచ్చు, మిగతా రైల్ ఇంజిన్ కావచ్చు, అవన్నీ ఎంత వేడి ఉంటాయో మీకు తెలిసిందే. అయితే ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే ఆయనకి సెలవు మంజూరు చేయమంటే చేయట్లే ఆయన పై అధికారి రతన్. చివరికి మెడికల్ రిపోర్ట్ చూపించినా మంజూరు చేయలేదు. ఆయన ప్యాంట్ విప్పి తన యొక్క పిరుదులు చూపించాడు. ఆపరేషన్ జరిగినటువంటి పరిస్థితి చూపిస్తే నేనేం చేయలేను, నేను ఇప్పుడు ఎవరిని అడ్జస్ట్ చేయలేను, నువ్వైతే డ్యూటీ ఎక్కాల్సిందంటే అప్పుడు ఆయన యూనియన్ నాయకులు సంప్రదిస్తే అప్పుడు సెలవు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనం రతన్ అనే పై అధికారిని కూడా నిందించకూడదు. మన మహారాష్ట్రలో 72 మంది లోకో పైలట్స్ ఇది రాజీనామా సమర్పించారు. అంటే వీళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ అడిగారు. ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి, పని ఒత్తిడి అంటే మామూలు ఒత్తిడి కాదు. ఇద్దరు చేయాల్సిన పనిని ఒక్కలే చేయాల్సి వస్తుంది. అంటే అక్కడ వీళ్ళు రిక్వైర్మెంట్ని చూపించలేకపోతున్నారు. ఒక ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలు పూరించలేకపోతుంది మహారాష్ట్ర రైల్వే. ఒక్క మహారాష్ట్రలోనే కాదు, అనేక ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పైలట్స్. దీన్ని ఇండియన్ రైల్వే ఎందుకు మరి పట్టించుకోవడం లేదో కానీ బహుశా ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ విషయంలో పైలట్స్కి ఇంకా ఎక్కువ మందిని తీసుకోవాలి. మెట్రో పైలట్స్లో కూడా కొంచెం జాప్యం అయితే జరుగుతుంది. ఈ విషయం ఇండియన్ రైల్వేకి మరి రైల్వే మంత్రికి తెలిసిందో లేదో తెలియదు కానీ మొన్న మాత్రం పైలట్స్ అందరూ కలిసి పెద్ద షాకే ఇచ్చారు. దాంతో బహుశా అప్పుడు తెలిసి ఉంటుందేమో కానీ అంతకుముందు తెలిసో లేదో కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు పైలట్స్. విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. ఎంత వేడి ఉంటుందో మీకు తెలిసిందే. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా సెలవు ఇవ్వకపోతే వాళ్ళు ఏం పని చేస్తారు? పొరపాటున ఆయన ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎంతమంది ప్రాణాలు పోతాయి? ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడమని కాదు, అధికారుల్లో ఉన్నటువంటి లోపాలు కూడా ఎత్తి చూపిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా దీని మీద ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఇప్పుడు మనం ఇండియన్ రైల్వేని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా చూస్తున్నాం, ఒక రంగంగా చూస్తున్నాం. పైగా ఇది ఎంతో మందికి సేవలు అందిస్తుంది. కొన్ని కోట్ల మందికి సేవలు అందిస్తున్నటువంటి రంగంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది లోకో పైలట్సే. కాబట్టి వాళ్ళనే జాగ్రత్తగా చూసుకోవాలి.